వందనాలు చెల్లించుకుంటూ మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థించుకుని దేవుని సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన వారమంతా కూడా నాయన మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన మరి సజీవు లెక్కలో మమ్మల్ని ఇంతవరకు ఉంచి నాయన ఆ ఊపిరితో మమ్మల్ని ఉంచి నీ బ్రతుకుతూ గొప్ప సజీవులుగా మేముంటూ నాయన తండ్రి నేను స్తుతించడానికి, నాయన నీ మాటలు వినటానికి, నాయన నీ పిల్లలుగా మేము బ్రతకటానికి నువ్వు ఇచ్చిన నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన సహాయాన్ని దయచేయండి ప్రభా. ఈ సమయంలో ప్రభా తండ్రి నీ యొక్క మాటలను మేము వినాలని ఆశతో ఉంచుతుండగా నీ కృపను చూపించండి, మీరు మాతో మాట్లాడమని, మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అండి. ఈరోజు ఒక చాలా సులువైన పాఠం, అంతేకాకుండా ఈ పాఠం మనందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే పాఠం. అంటే ఒక ధైర్యం, ఒక ఉత్తేజం, ఒక బలం ఇచ్చే ఒక పాఠం. ఈరోజు మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ క్లాస్ వింటున్నాం కనుక ఒక చాలా చక్కని అంశం, చూడ్డానికి అవునా అనిపించేటట్టుగా ఉండే పాఠం అన్నమాట. మన పాఠం పేరేంటి అని అంటే, బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? అసలు ఇది వింటేనే బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పడం అంటే ఇక్కడ రెండు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే మనకి బ్రతుకుని దేవుడే ఇచ్చాడు, అది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది చూసుకుంటే మనకి బ్రతకడం నేర్పించాడా, నేర్పించలేదా? సో అసలు ముందుగా అసలు ఎందుకు ఈ క్వశ్చన్ అరైజ్ అయింది అని ఆలోచిస్తే, లోకంలో ఒక నానుడు ఉంది. అంటే ఎలా అంటే చాలామంది ఎవరన్నా ఒకడు కొంచెం ఏజ్ వచ్చిందనుకోండి, టీన్స్ దాటి ఒక 20-25 ఇయర్స్, 20-25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు కాళ్ళ మీద వాడు నిలబడి, వాడు ఏదో ఒక చిన్న ఉద్యోగమో పనో ఏదో ఒకటి చేసుకుంటూ వాడు చూసుకుంటున్నాడు అనుకోండి, వాడి కోసం, వాడి పోషణ కోసం వాడు సంపాదించుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారంటే, వీడు బ్రతకడం నేర్చాడురా అంటారు. అలాగనే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, మనిషి జీవించటానికి సంపాదన అవసరం. ఆ సంపాదన తెచ్చుకోవడానికి అంటే ధనాన్ని ఆర్జించటానికి ఏదో ఒకటి పని చేసుకోవడం. సో పని చేయడానికి ఒక ప్రావీణ్యత. సో పని చేయడం, పని చేసి సంపాదించుకోవడం, సంపాదించిన దాన్ని బట్టి అంటే పోషణ, కూటి కోసం ఇలా చేస్తే లోకరీతిలో ఏమంటారు అని అంటే, వీడు బ్రతకడం నేర్చాడు అని అంటారు. కానీ అంటే కేవలం సంపాదిస్తేనే బ్రతకడం నేర్చినట్ట, లేకపోతే వాడి ఓన్ స్కిల్ సెట్టా, అంటే వాడికి ఏమన్నా నైపుణ్యం సంపాదించుకున్నాడా, ఎవరన్నా బ్రతకటాన్ని నేర్పిస్తున్నారా అని అంటే, మన వాళ్ళు ఏమంటారనంటే, లేదండి మేము ఎల్కేజీ అక్కడ 2 ఏళ్ళకే 2.5 ఏళ్ళకే మేము స్కూల్లో జాయిన్ చేసేస్తున్నాము. నర్సరీ నుంచి 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ, లేకపోతే ఇంజనీరింగ్, పీజీ, గ్రాడ్యుయేషన్లు, రకరకాల చదువులండి. వీటితో పాటు కోచింగ్లకు పంపిస్తాము, సాఫ్ట్వేర్ అని, హార్డ్వేర్ అని, లేకపోతే రకరకాల కోచింగ్లు. ఇంకా కొంతమంది ఒకవేళ పిల్లలు సరిగ్గా చదవలేము, ఒకవేళ వాళ్ళు ఎంసెట్లు ఇవి చేయలేరు అనుకుంటే ఇంకా ఇంటర్ తర్వాత వొకేషనల్ కోర్సులో, లేకపోతే జీవనోపాధి కోర్సులు అంటారు, లైక్ ల్యాబ్ టెక్నీషియన్, ఇట్లా రకరకాల కోర్సెస్ ఉంటాయి. సో వాటికి పంపించేస్తాము. లేదు అమ్మాయిలు అనుకోండి, కుట్టు మిషన్కో లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వాళ్ళకి మేమే తల్లిదండ్రులుగా మేము పంపిస్తాము. అక్కడ ఉండే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్పిస్తున్నారు. సో వాళ్ళ దగ్గర వీళ్ళు నేర్చుకుని వాళ్ళు ఏదో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారండి అని అంటారు. సో దీన్ని ఇలా మనం మనసులో పెట్టుకుని ఆలోచిస్తే, మరి బ్రతుకుని ఇచ్చింది ఎవరు అని అంటే దేవుడే. టైటిల్లోనే ఉంది, అది ఎలాగో కూడా మనం చూద్దాం. బ్రతుకుని ఇచ్చింది దేవుడే, మరి బ్రతకడం నేర్పించడా అని ఆలోచిస్తే మన దృష్టిలో ఏమనుకుంటామంటే, బ్రతుకునిచ్చింది మా తల్లిదండ్రుల వల్ల నేను ఇలా ఉన్నానండి అంటాం.
అంటే మనం భూమి మీదకి వచ్చిందే తల్లిదండ్రుల వలన. మనము ఒక లైఫ్‌లో సెటిల్ అయ్యాము అని అంటే కూడా కేవలం ఇది మా పేరెంట్స్, లేపోతే మా గురువులు, లేపోతే నా నాకు సహకారం అందించిన వాళ్ళు అని చెప్పుకుంటాం. ఇదంతా కూడా లోకములో ఉన్న నానుడు లేదా పద్ధతి లేదా వారి పాటలు. అసలు నిజంగా ఏం జరుగుతుంది? బ్రతుకుని ఎవరిచ్చారు? ఎవరు బ్రతకడం నేర్పించారు? ఎలా బ్రతకడం నేర్పిస్తున్నారు? అనేదే ఈ పాఠం. అంటే జనరల్‌గా ఏదైతే మనం ఒక ఏమంటారు ప్రవాహం లాంటి దానిలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం. బ్రతకడం అంటే, నేరవడం అంటే ఇదంతా జనరల్ ఫినామినాలో కొట్టుకెళ్ళిపోతున్నాం. కానీ అసలు నిజంగా ఏంటి? బ్రతుకంటే ఏంటి? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? ఎలా బ్రతకడం నేర్పించారు? అనేది మనం చూసుకుందాం. ఇలా చూసుకునే ముందు ఇంకొకసారి ఇంకొద్దిగా మనం ఆలోచించగలిగితే ఆహ్, ఒకవేళ మనం గనక బ్రతుకును గురించి ఆలోచిస్తే అంటే బ్రతుకు ఇన్ ద సెన్స్ లైఫ్, హ్యూమన్ లైఫ్ కోసం ఆలోచించగలిగితే ఎలా ఉంటుంది అనంటే మన పిల్లలు సోషల్ అండ్ సైన్స్ చదువుతారంటారు స్కూల్లో. ఆల్మోస్ట్ థర్డ్, ఫోర్త్ క్లాసులకొచ్చేటప్పటికే వాళ్ళకి హిస్టరీ అని గూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఒక చరిత్ర అని స్టార్ట్ జేస్తారు. ఈ సోషల్‌లో, హిస్టరీలో ఏమి బోధిస్తారు అంటే పిల్లలకి, ఇదిగో మనిషి అనేవాడు కోతి నుంచి మనిషిగా వృద్ధి చెందాడు. ఇప్పుడు హిస్టోరియన్స్ లేదా చరిత్రకారులు లేదా శాస్త్రవేత్తలు ఏం చెప్తారు అనంటే, దేనికైనా ఎవల్యూషన్ ఏమంటారు? ఆహ్, ఏదన్నా గాని పురోగతి చెందింది. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి అలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడున్న స్టేజ్‌లో ఉంది. ఏదైనా అంతే. అది మనిషి కూడా అంతే. మనిషి కూడా కోతిలా ఉండేవాడు. కోతి అలా పరిణామం చెందుతూ పరిణామ సిద్ధాంతం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ డార్విన్ శాస్త్రవేత్త. సో, పరిణితి చెందుతూ కోతి మనిషిగా మారాడు. అసలు మనిషిగా మారిన తర్వాత మనిషికి ఏమీ తెలీదు. ఏది పడితే అలా ఆకులు, అలములు తినుకుంటా తిరిగేవాడు. ఒక దగ్గర కుదురుగా కూడా ఉండేవాడు కాదు. ఆహారం ఎక్కడ దొరికితే అక్కడ తిరగడం. అందుకే వాళ్ళని నోమాడ్స్. నోమాడ్స్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు అలా తిరుగుతానే ఉండేవాళ్ళు అని పిలిచేవాళ్ళు అనేసి చెప్పడం జరిగింది. సో, ఇలా చెప్తూ ఏమన్నారంటే మొదటగా వాళ్ళకి వ్యవసాయం చేయడం కూడా రాదు. అది ఏదో నేర్చుకున్నారు. అలాగే పంటలు పండించడం రాదు. పనిముట్లు చేసుకోవడం రాదు అని దానికి కొన్ని యుగాలు అని పేర్లు పెట్టారు. ఎలా అంటే రాతి యుగం, కాపర్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్ అంటే ఇనుము యుగం, తర్వాత రాతి యుగం, తర్వాత ఆహ్, బ్రాంజ్ ఇలా రకరకాల ఏజెస్ అని చెప్పుతూ పేర్లు పెట్టి ఒక్కొక్క దాంట్లో కొంచెంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారు. అసలు వాళ్ళకి ఏమీ తెలీదు. అసలు మనిషి అంటే కొంచెం గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అభివృద్ధి చెందడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వాళ్ళు అనుకోకుండా వీల్ చక్రం కనిపెట్టారు. ఆ చక్రం కనిపెట్టిన తర్వాత దాని ఆధారంగానే మిగిలినయన్నీ కూడా వచ్చినియి. ట్రాన్స్‌పోర్టేషన్ అవ్వచ్చు, పాటరీ అవ్వచ్చు, రకరకాల వృత్తులన్నీ కూడా వీల్ అండ్ ఫైర్ అదే అగ్నిని కనిపెట్టడం. ఈ అగ్ని కూడా ఏదో యాదృచ్ఛికంగా ఇయన్నీ చిన్నపిల్లల పాఠాల్లో మనం చదువుంటాం కాబట్టి నేను దాని మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయట్లేదు. ఆళ్ళేదో రాయి తగిలితే మంట రైజ్ అయింది. దాని నుంచి మంటొచ్చింది. ఓహో! ఇలా పుట్టించొచ్చా అని వీళ్ళు మంటను కనిపెట్టేశారు. ఇలా రకరకాల కథలుగా పిల్లలకసలవి పాఠాలుగా చెప్పేసి నేర్పించేస్తూ గూడా ఉన్నారు. కానీ ఇది కరెక్టా అని ఆలోచిస్తే అంటే ఈ చరిత్రకారులు ఏదైతే చెబుతున్నారో ఇది కరెక్టేనా అని మనం ఆలోచించగలిగితే ఒకటి మనం గమనించండి. ఇప్పుడు వీళ్ళు చెప్పే చరిత్రకారులు ఎవరైనా చూసారా? వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? అంటే బ్రతకడం ఎలా నేర్చుకున్నాడు మనిషి అని వీళ్ళెవరన్నా చూసారా? అంటే కేవలం వాళ్ళ ఊహలు. ఓకే. ఇలా అయ్యుండొచ్చు. అలా కొంతమంది ప్రతిపాదించగానే ఓకే. ఇది బావుంది. ఇదే మనం ఫాలో అయిపోదాం. ఇదే హిస్టరీ అని వాళ్ళకి దొరికిన ఆధారాల ప్రకారంగా వీళ్ళు ఒక థియరీ అనేది ప్రపోజ్ చేసుకొని దాని ప్రకారంగా వెళ్ళిపోవడమే ఈ హిస్టరీ, ఎవల్యూషన్ ఇవన్నీ. కానీ ఇవి ఎంత మటుకు నిజం? ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించగలిగితే ఇయన్నీ అంటే సృష్టి మనిషి ప్రారంభం దగ్గర నుంచి ఉన్నది ఎవరు? చేసిందెవరు? అక్కడికెళ్ళిపోతే మనకి అక్కడి నుంచి ఎవరు చేశారు? ఏంటి? ఎవరు చెప్పారు?
చేసినోళ్ళు చూసినోళ్ళు చెబితే మనం నమ్మొచ్చు కదా, అంతే కదా. అంటే సాక్ష్యాలు కావాలి, ఆధారాలు, సాక్ష్యాలు, రుజువులు ఉంటేనే మనం నమ్ముతాం. సో మనకు అవి కావాలి అని అంటే అది చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే బ్రతుకు దేవుడు అని అన్నాం. సో ఇంతకీ బ్రతుకుని ఇచ్చిన దేవుడు అసలు ఏం చేశాడు, ఎలా, ఏంటి అని ఆలోచించగలిగితే దేవుడు మనిషిని మనిషిగానే సృష్టించాడు. మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటి అంటే మనిషి కోతి నుండి రాలేదు, మనిషిని మనిషిగా సృష్టించాడు. మనిషికి బ్రతుకునిచ్చింది దేవుడే. నేలమంటి నుండి నరుని సృష్టించి వాని వాయువులు ఓదగానే నాసికారంధ్రంలో వాడు జీవాత్మ ఆయను. అంటే మనిషిని దేవుడు డైరెక్ట్ గా మనిషిగానే పుట్టించాడు. ఆ మనిషి నుంచి మనుషులే పుట్టుకొస్తూ ఉన్నారు. ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా మనిషి నుంచి మొట్టమొదట ఆదామును సృష్టించాడు. ఆదాము నుండి మిగిలిన వాళ్ళందరూ మనుషులే వస్తున్నారు, కోతు నుండి రాలేదు. సో ఫస్ట్ పాయింట్ క్లియర్. మనకి బ్రతుకునిచ్చింది, మనల్ని పుట్టించింది, మనల్ని కలిగించింది దేవుడే. ఓకే, ఇది క్లియర్ అని అనుకుంటే మరి పుట్టించిన దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు చెప్పించింది, రాయించింది, దేవుడు మొదటి నుంచి ఉన్నవాడు. ఆయన రాయించిన గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవుడు ఏం రాయించాడు అని మనం ఆలోచించగలిగితే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదాము సృష్టింపబడ్డాడు. రెండో అధ్యాయంలో ఎలా సృష్టింపబడ్డాడో చెబుతూ 2వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేటప్పటికి నేలను మంటి నుండి నిర్మించాడని చెప్పిన దేవుడు ఇంకొంచెం కిందకి వెళ్ళేటప్పటికి ఏదైనా తోటలో ఆదామును ఉంచి దానిని సేద్యపరుచుటకు కాయుటకు ఆదాముని అక్కడ ఉంచాడు. అంటే దీని అర్థం ఏంటి అనంటే ఆదాముని దేవుడు వ్యవసాయం, సేద్యం చేయడం అంటే ఏంటి, మన లాంగ్వేజ్ లో అంటే మన వాడుక భాషలో చూసుకుంటే సేద్యం అనగానే వ్యవసాయం, పంటలు పండించడం, దాన్ని కాయడం, దాన్ని ఫలించేటట్టు చేయడం, దానికి అవసరతలు తీర్చడం ఒక పొలానికి, అది దేవుడే చేశాడు అని మనం గుర్తించవచ్చు. ఓకే, ఇక్కడ మనం గమనించగలిగినట్టయితే ఆదాము మొట్టమొదటి మనుషుడైన ఆదామే భూమిని సేద్యపరచడానికి దేవుడే అక్కడ ఉంచాడు. అంటే సేద్యపరచు అని చెప్పిన దేవుడు ఎలా చేయాలో చెప్పకుండానే ఆదామును అక్కడ పెట్టుంటాడా? నాయన ఇది చెయ్యి అని మనం ఒకవేళ మన పిల్లలే ఉన్నారు, పిల్లలకి ఏదైనా ఒక పని అప్పు చెప్తున్నాము అని అంటే అది వాళ్ళకి నేర్పించకుండా మనం ఇది పని చేసే అని చెబుతామా? ఆలోచించండి. ఎనీథింగ్, ఒక మన ఇంట్లో పిల్లలకి ఇల్లు ఉడవమ్మా, లేదా చెత్తెత్తమ్మా, లేకపోతే పుస్తకాలు కట్టలేసుకోమ్మా, ఇలా ఏ పని అప్పచెప్పినా వాళ్ళకి చూపిస్తాం. ఇదిగో ఇది ఇలా చెయ్యాలి, నేను నీకు చూపిస్తున్నాను కదా, నువ్వు చెయ్యి. మరి మనమే మన పిల్లలకి చేసినప్పుడు తండ్రి నేర్పించి ఉండడా? దీనికి మనకి అసలు నేర్పించాడా, నేర్పించలేదా? నేర్పించుంటే ఏం నేర్పించి ఉండొచ్చు దేవుడు అంటే, వ్యవసాయం అనగానే ఏం నేర్పించాడు దేవుడు అని ఆలోచిస్తే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24 నుండి 29 వరకు చూసుకుంటే, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టున, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర జల్లును, తెల్ల జీలకర్ర జల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తానేర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని స్టెప్స్ చెప్తున్నాడు. అంటే వ్యవసాయంలో అంటే ఫార్మింగ్ పద్ధతులు ఎలా చేస్తారు అనే దానికి చెబుతూ ఏమంటున్నాడంటే, దున్నేవాడు విత్తుటకు నిత్యము దున్నుతాడా అంటే, ఒకవేళ ఒక వ్యవసాయం ఒక పంట వెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకెప్పుడు చూసినా పొలాన్ని దున్నుతూనే ఉన్నాడు, సంవత్సరం అంతా దున్నుతూనే ఉన్నాడు అనుకోండి, ఆ రోజు 365 రోజులు దున్నుతూనే ఉంటే మరి పొలం వేసినట్టేనా, పంట వేసినట్టేనా, పంట పండినట్టేనా? సాధ్యం కాదు అది. నిత్యము పొలము దున్నడు. ఏం చేస్తాడు? దున్నిన తర్వాత నిత్యము పిల్లల బద్దలు కొట్టిన పోన్లేదు, దున్నట్లేదు. ఇంకా ఈ ఎండాకాలం అయిపోగానే క్రాప్ స్టార్ట్ చేస్తారు జూన్ నెలలో వర్షాలు పడేటప్పుడు. అప్పుడు భూమి ఎండిపోయి ఇలా బద్దలుగా అయిపోయి ఉంటది పెళ్ళల్లాగా. అట్లా ఏం చేయాలి? బద్దలు కొట్టాలి. మరి సంవత్సరం అంతా అదే చేస్తా ఉంటాడంటే చెయ్యడు. ఏం చేస్తాడు అంటే, నేలను చదును చేసిన తర్వాత అనగానే నేల
పంట వేయడానికి, విత్తనాలు చల్లడానికి అనువుగా దాన్ని తయారు చేసిన తర్వాత నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర జల్లుతాడు. అంటే కొన్ని విత్తనాలు మేబీ ఎవరన్నా రైతు ఫ్యామిలీస్ ఉంటే గనుక మీకు చాలా బాగా అర్థమవుతదిది. పంటలు ఒక క్రాప్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని రకాల పంటలకి ఒకే రకంగా విత్తనాన్ని వేయరు. కొన్నిట్లికి ఇప్పుడు వడ్లున్నాయి, లేదా గోధుమలున్నాయి. ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటిలికి ఏం చేస్తారు అనంటే ఆవాలు, జీలకర్ర వీటిలికి జల్లుకుంటూ వెళ్ళిపోతారు. పొలాన్ని సిద్ధం చేసిన తర్వాత జల్లుకుంటా వెళ్ళిపోతారు. ఆ మొక్కలొచ్చేస్తాయి. ఒకవేళ వరి అనుకోండి, వచ్చిన మొక్కల్ని ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం ఇంత పెద్ద తర్వాత మొలకలు వాటిని తీసి కట్టలు కట్టి, ఆ నారుని తీసి మళ్ళీ నాటుతారు. నాటిన తర్వాత నాటేటప్పటికి మళ్ళీ అది ఫుల్లు దమ్ము చేసి, ఫుల్ వాటర్ తోటి చేసి, ఆ నీళ్ళల్లో వెళ్ళి నాట్లు వేస్తారు. నాట్లు వేసిన తర్వాత కంటిన్యూయస్ వాటికి కలుపులు తీయడం, మందు కొట్టడం, వాటికి కావాల్సిన కేర్ అంతా తీసుకోవడం, రెగ్యులర్‌గా వాటర్ సఫిషియెంట్‌గా పెట్టడం. చేసిన తర్వాత అది మొలక పెద్దగా అయిన తర్వాత కాపొస్తుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు కటింగ్ తీయడము, క్లీన్ చేసుకోవడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అదే వరి కాకుండా విత్తనాలనుకోండి, వేరుశనగ ఇలాంటి కొన్ని విత్తనాలు ఉన్నాయనుకోండి, వాటిలకి ఏం చేస్తారంటే దున్ని ఇలా స్ట్రెయిట్‌గా దున్నుకొని వెళ్ళిపోతారు కదా! కొంత కొంత ప్లేస్‌లో 2 అడుగులు, 3 అడుగుల దూరంలో ఒక్కొక్క విత్తనాన్ని నాటుకుంటూ వెళ్తారు. కొన్నిట్లికి ఇప్పుడు చెరుకుందనుకోండి, చెరుకుకి విత్తనం ఉండదు. అదేంటి అనంటే చెరుకు గడల చిన్న చిన్న ముక్కలు చేసి ఆ కడుపు దగ్గరల్లా పాతుకుంటూ, పాతుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక్కొక్క రకమైన పంటకి ఒక్కొక్క రకంగా దాన్ని సేద్యం చేసే విధానం ఉంటుంది. అన్నిట్లికి ఒకటి ఉండదు. ఇక్కడ అదే మనకు చెబుతూ ఉన్నాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ నెల్ల జీ నల్ల జీలకర్రనైతే జల్లుతాడట. తెల్ల జీలకర్రని చల్లుతున్నాడు. గోధుమలైతే వరుసగా విత్తుతున్నాడు. యవ్వలను తాను ఏర్పరిచిన చేనులో జల్లుతున్నాడు. అంతే కాకుండా మనం ఇప్పుడు మిక్స్డ్ ఫార్మింగ్ అని అంటున్నాం. మిక్స్డ్ ఫార్మింగ్ అనగానే హ్మ్. కొంచెం మనకి క్రాప్ ఎక్కువ రావడానికి మేబీ ఒకవేళ నిమ్మ తోటలు, కొబ్బరి తోటలు ఇలా ఉన్నాయనుకోండి. ఆ ఖాళీల్లో మనం వేరే చిన్న చిన్నయి పెసలని, కందులని ఇలా ఏస్తాం. అలాగే నార్మల్ ఏమంటారు కాటన్ ఏసుకుంటాం గదా! అదేసినప్పుడు గట్లు చుట్టూ ఏం చేస్తారంటే కందులు ఇలా రకరకాల చెట్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దాని అంచున అంటే ఆహ్, ఏదైతే మనం పొలం మడులు ఉంటాయో దానికి చుట్టూ ఉండే దాని మీద అంచున మిరప మొలకలు వేయను కదా! అని ఇయన్నీ చెబుతూ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినియి అనంటే వాని దేవుడే వానికి తగిన క్రమము నేర్పించుచున్నాడు. ఎవరు నేర్పించారు ఇవన్నీ అనంటే వాని దేవుడే. దేవుడు అంటే దేవుడు ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నాడా అనంటే ఇక్కడ మనం ఆలోచించొచ్చు. ఎవరన్నా రైతుని దగ్గరికి వెళ్ళి మనం మీరు ఇలా సాగు చేస్తున్నారు కదండీ! మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీరు బీఎస్సీ అగ్రికల్చరా? ఎంఎస్ అగ్రికల్చరా? అని అడగండి రైతుల్ని. వాళ్ళొక నవ్వు నవ్వి మేము ఏది చేయలేదమ్మా. మేము పూర్వం నుండి కూడా మేము మొత్తం పితరులందరూ కూడా వ్యవసాయమే చేసేవాళ్ళు. మా వోళ్ళు చేస్తున్నప్పుడు మేము చూసాము. ఆళ్ళ దగ్గర నేర్చుకున్నాము. మా సొంతంగా ఏదో కొంచెం అలా అలా వృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళని అడిగామనుకోండి, మేము మా పేరెంట్స్ చేస్తున్నప్పుడు చూసాం. మా వోళ్ళు చేస్తున్నప్పుడు చూసాం. ఇలా ముందుకు వెళ్ళిపోతే ఎవరయ్యా పితరుడు వీళ్ళందరికీ అనంటే ఆదాము. ఆదాముకి ఎవరు నేర్పించారు అనంటే తండ్రి. సో, వాని దేవుడే వానికి తగిన క్రమమును నేర్పించుచున్నాడు. ఇప్పటికైనా, ఎప్పటికైనా ఒక వ్యవసాయం అనే ఒక్క ఎగ్జాంపులే చూసాం మనం. దానిని ఎవరు నేర్పిస్తున్నారు అనంటే, వాని దేవుడే వానికి తగిన క్రమం నేర్పిస్తున్నాడు. అంటే ఎలా చెయ్యాలి, ఎలా జల్లాలి అని. కానీ వీళ్ళు జల్లినా, వీళ్ళు నాటినా, వీరు ఇంకేదన్నా విత్తనాన్ని వేసినా, పంట ఇచ్చేది మాత్రం ఎవరు అనంటే భూమికి పండే గుణాన్ని పెట్టిన దేవుడే. భూమిలో కాకుండా ఇంకెక్కడన్నా ఏసి చూడండి. ఇసుకలో ఎయండి. ఇప్పుడు బోలెడంత ఎడారుంది. ఇసుకలో ఎయండి. మొక్కలకు నీళ్లు కావాలి కదండీ! వరికి ఎప్పుడు నీళ్లు ఫుల్‌గా ఉండాలని సముద్రంలోకెళ్ళి ఎయండి మొక్కలు. బతుకుతాయా? నో. భూమి దేవుడు ఇచ్చిన ఈ మంచి భూమి. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన సాయిల్స్ రకరకాల నేలలను దేవుడే సిద్ధపరిచాడు. ఆ స్థలాల్లో మనం పంటలు వేసినప్పుడు అవి చక్కగా పండుతూ ఉంటాయి. అదే మనకి యెషయా గ్రంథం 28 ఇందాక మనం చూసిన దాంట్లోనే మనం చూసాం. ఇంకా ఏమంటున్నాడనంటే కేవలం పంట వేయడమే కాదు, పంట కూర్చే విధానం కూడా చెప్తున్నాడు చూడండి. ఆయనే వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రముల చేత నూర్చడు.
నూర్చడం అంటే హార్వెస్టింగ్, దాన్ని తీసుకోవడం, క్రాప్ తీసుకోవడం. ఇప్పుడు నల్ల జీలకర్రని పదునుగల యంత్రాలతో చేసాడు అనుకోండి, ఏమవుద్దంటే అది కట్ అయిపోద్ది. జీలకర్ర పొడైపోతే వేస్ట్ కదా, వాసన వెళ్ళిపోద్ది. అలాగే బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడం. ఒకప్పుడు చూసుకుంటే మేబీ ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయని విన్నాను. ఒడ్లు నూర్చడానికి ఏం చేస్తారు అని అంటే, ఇంతకు ముందు బండి చక్రానికి ఎద్దులు కట్టి అవి చుట్టూ ఇలా 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 తిప్పుతా ఉండేవాళ్ళు. ఈవెన్ గానుగు నూనె తీయాలన్నా కూడా అదే చక్రంకి ఎద్దులు కట్టి తిప్పుతా ఉండేవాళ్ళు. దాని నుంచి నూనెని తీసేవాళ్ళు. అంటే ఈ బండి చక్రాలను జీలకర్ర మీద తొక్కించడు. తొక్కించాల్సిన వాటి మీద తొక్కించాలి తప్ప అన్నిటి మీద నేను తొక్కిచ్చేస్తాను అంటే కుదరదు. అలాగే కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొల్లకొట్టును కదా. కొన్నిటిని దొల్లగొట్టాలి, ఇలా 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 అంటే రాలిపోతాయి. మనుషులు గోధుమలను గాలింపగా దానిని నలుచుదురా. గోధుమలను నలిచేశారనుకోండి, పిండి అయిపోద్ది. అక్కడే పిండి అయిపోతే ఏం లాభం, మన దగ్గర వరకు రావాలి కదా. సేద్యగాడు ఎల్లప్పుడూ దానిని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతడి బండి చక్రములను గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దానిని నలుపడు కదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకొందురు అని చాలా చక్కని మాట చెప్తున్నాడు. వీళ్ళందరికీ సరే పితరుల నుంచి నేర్చుకున్నారు, కానీ మరి ఇప్పుడు వీళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త మెథడాలజీస్ తెచ్చేస్తున్నారు కదా. సో మరి వీళ్ళే బ్రతకడం నేర్చుకున్నారా అని అంటే, వాళ్ళందరికీ చెక్కు పెట్టే వాక్యం ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఒక కొత్త టెక్నిక్ అనుకుంటున్నారా? అది దేవుడు మనిషికిచ్చిన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి. వాళ్ళకి ఇచ్చిన విజ్ఞానం వల్లనే కదా శాస్త్రవేత్తలు అందరూ కొత్త కొత్త టెక్నిక్స్ కనుక్కుంటున్నారు. కొత్త కొత్త రకాల హార్వెస్టింగ్ అవనివ్వండి, పంట వేసే విధానం అవనివ్వండి. ఇంతకు ముందు చేతులతో చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నిటికీ మిషన్స్ వచ్చినాయి, ఈవెన్ కటింగ్ కి కూడా. ఈ అన్ని ఎలా జరుగుతున్నాయి అని అంటే, దేవుడే వారికి ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించుచున్నాడు. సో ఇక్కడ బ్రతుకునిచ్చిన దేవుడు నువ్వు ఎలా చెయ్యాలో అనేది నేర్పించేది కూడా దేవుడే. మనిషికి ఆలోచన శక్తిని, బుద్ధిని, బ్రతకడానికి కావాల్సిన వ్యవసాయం అనే వృత్తిని చేసుకోవడానికి కావాల్సిందంతా కూడా అనుగ్రహించేవాడు దేవుడే అని మనం నేర్చుకోవాలి. ఇక కేవలం వ్యవసాయం ఒకటే దేవుడు నేర్పిస్తాడండి, మిగిలినవన్నీ మాకు తెలియదు కదా అని అంటే, ఇంకొంచెం మనం ఆలోచించగలిగితే ఒక మంచి మాట ఉంటుంది. టైలరింగ్ తీసుకున్నాం అనుకోండి, అంటే బట్టలు నెయ్యడం. అది ఆలోచించగలిగితే ఆదికాండం 3:21 వచ్చేటికి, దేవుడనే యెహోవానే ఆదాముకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. అంటే వీళ్ళకి బట్టలు కూడా ఫస్ట్ బట్టలు కుట్టించింది ఎవరు అని అంటే దేవుడే. ఓహో, కుట్టించుకుని వేసుకోవాలి అని నేర్పించింది కూడా దేవుడే. ఇక రకరకాల వృత్తుల వారికి, అంటే ఇందాక మనం చూసాం కదా, కేవలం వ్యవసాయం చేసే వాళ్ళకి ఆలోచన శక్తి, బుద్ధి మాత్రమే కాదు, కానీ ఎవరైనా కూడా ఒక వృత్తి చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు చూడండి, అందరూ సాఫ్ట్వేర్ జాబ్సే ఉండవు, అందరూ గవర్నమెంట్ జాబ్సే ఉండవు. రకరకాల వృత్తుల వారు ఉన్నారు కాబట్టి మన లైఫ్ అనేది వెళ్తుంది. ఇనుము పని చేసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం మట్టి పాత్రలు చేసే వాళ్ళు ఉండాలి, కుమ్మరి వారు ఉండాలి, కమ్మరి వారు ఉండాలి. తర్వాత రకరకాల పనులు చేసేవాళ్ళు, చీపుర్లు కట్టేవాళ్ళు ఉండాలి, ఇనుము పనులు చేసేవాళ్ళు ఉండాలి, గోల్డ్ చేసేవాళ్ళు ఉండాలి, ఇత్తడి పనులు చేసేవాళ్ళు ఉండాలి, బట్టలు కుట్టేవాళ్ళు ఉండాలి, బట్టలు నేసేవాళ్ళు ఉండాలి. టైలరు ఎంత అవసరమో నేసేవాళ్ళు, సాలివాళ్ళు అంటారు చూడండి, బట్టలు నేసేవాళ్ళు, క్లాత్ వేసేవాళ్ళు, వాళ్ళు అంతే అవసరం. పంటను పండించేవాడు అంతే అవసరం. ఇలా ప్రతి రకరకాల వృత్తులు, ఒకటని కాదు, మనకు తెలిసిన చాలా వృత్తులు ఉంటాయి. పెయింటింగ్ అనుకోవచ్చు, స్టీల్ అవి ఉండొచ్చు. ఇలా రకరకాల వృత్తులు వాళ్ళందరికీ మరి వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు? సరే, వ్యవసాయం నేర్పించాడంటే ఒప్పుకుంటామండి, ఆదాముకు సేద్యపరచడం నేర్పించాడు కదా అనొచ్చు. మరి వీళ్ళకి ఎలా వచ్చేసినాయి అని ఆలోచించగలిగితే వీళ్ళకి కూడా మనకు ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, నిర్గమాకాండం 35 అధ్యాయం 30 నుంచి 35 వరకు చూసుకుంటే, నిర్గమాకాండం 35వ అధ్యాయం 30 నుంచి 35 వరకు కనుక చూసుకుంటే, ఇక్కడ దేవుడు ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళు ఎవరు అని అంటే,
బెసలేలు, అహోలిబ ఇద్దరిని పిలుచుకుంటాడు. సో వాళ్ళని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే మందిరంలో పని చేయడానికి. అక్కడ ఏమంటాడు అని అంటే వాళ్ళకి విచిత్రపు పని చేయగల జ్ఞానమును దేవుడే వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు అండ్ ఇతరులకు నేర్పునట్లు, అది చాలా ఇంపార్టెంట్, ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. మన దేవుడు తండ్రి ఎంత మంచివాడు అని అంటే వృత్తులను బ్రతకటానికి అవసరమైన వృత్తులను నేర్పించే స్కిల్ మాత్రమే కాదు ఇచ్చేది దేవుడు, దానికి కావాల్సిన స్కిల్ ఇన్ ద సెన్స్ ప్రజ్ఞా వివేకాలు మాత్రమే కాదు, నేర్పించటానికి అవసరమైన బుద్ధి, అది తండ్రి యొక్క లక్షణం. ఇందాక మనం చూసాం వ్యవసాయం దగ్గర నేర్పువాడు ఆయనే, ఆయనే బోధించుచున్నాడు, ఆయన చేత దానిని నేర్చుకుందరు అంటే నేర్పించేవాడు బోధకుడుగా తండ్రి ఉన్నాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు అంటే అలాంటి ప్రజ్ఞా వివేకాన్ని ఈ బెసలేలికి అహోలిబాకి పెట్టి వాళ్ళు పనిచేసేసి వాళ్ళతోటి ఇంకా అది అక్కడితో క్లోజ్ అని అనుకోవడానికి లేదు. అంటే మనుషులు చాలా స్వార్థపరులుగా ఉంటారు. తాజ్మహల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అది మరి నిజమో కాదో మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే తాజ్మహల్ కట్టించిన తర్వాత ఇలాంటిది ఇంకోటి కట్టకూడదు అని చెప్పి వాళ్ళ కాళ్ళు చేతులు నరికేశాడు కట్టిన ఎవరైతే ఉంటాడో అతనిది అని ఒకటి ఉంది. అది మనకు నిజమో కాదో తెలియదు, కానీ అంటే మనుషులు ఎలాగుంటారంటే మాకున్నది ఇంకెవరికి ఉండకూడదు, నేనే స్పెషల్ గా కనిపించాలి అనుకునేటట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మాత్రం తనకి ఏదైతే ఉందో అది అందరికీ నేర్పించాలి అని అనుకుంటున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. నేర్పించే బుద్ధిని కూడా దేవుడే వారిలో ఉంచుతున్నాడు. ఇక్కడ రకరకాల వృత్తులు, వెండితో, ఇత్తడితో, బంగారముతో విచిత్రమైన పనిముట్లు చేయడానికి, రత్నములను సాన పెట్టి పొదుగుటకు, చెక్కుటకు, ఇవన్నిటికి రిలేటెడ్ గా పనులన్నీ కూడా దేవుడే నేర్పిస్తున్నాడు అనేది మనకి అర్థమైపోతుంది. అదే 35వ చివరి వచనం 35వ వచనంకి వచ్చినట్టుకి ఏమంటాడంటే చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల ధూమ్ర రక్త వర్ణములతో సన్ననారతో బోటా పని చేయవాడు. ఇప్పుడు బోటా పట్టిన శారీస్ చాలా కాస్ట్లీ, వెండి బోటా, బంగారం బోటా అంటూ ఉంటారు. ఒక పట్టు చీరల మీద చక్కగా ఇంత బూటా వేస్తుంటారు. బూటా పని ఉందంటేనే అది చాలా కాస్ట్లీ వర్క్ అనమాట. నార్మల్ గా నేయడం వేరు, పట్టు వస్త్రాల మీద బూటా నేయడం అనేది చాలా కాస్ట్లీ వర్క్. అది కూడా ఎప్పుడు మోషే గారి కాలంలోనే చెబుతూ ఉన్నాడు, నేతగాడేమి చెయ్యు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని అంటే స్పెషల్ స్కిల్డ్ వర్క్ కల్పించి వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వ్యవసాయమా, నువ్వేదన్నా పనా, పోనీ ఇవన్నీ మాకు సంబంధం లేవండి, అసలు ఇక్కడ మేము ఎవరు వ్యవసాయం లేము, కూలీలు లేము, ఏమంటారు బంగారం పని, బోటా పని, వెండి పని, రాగి పని, వజ్రాల పని, ఇత్తడి పని ఇవన్నీ చేసేవాళ్ళం మేము లేము అని అనుకుంటే మీరు సాఫ్ట్వేరా, మీరు డిజైనింగా, మీరు ఇంకేదన్నానా, ఒక డాక్టరా, ఒక నర్సా, లేకపోతే ఎనీ జాబ్, మీరు ఏ వృత్తి ఏది చేస్తున్నా కానీ మీకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించేవాడు దేవుడే. బ్రతుకును ఇచ్చిన దేవుడే బ్రతకటానికి అవసరమైన ప్రజ్ఞ, వివేకము, జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు. ఇది నమ్మవలసిన సత్యం కాదంటారా? ఒకసారి ఆలోచించండి. జనరల్గా కూడా అంటాం ఏదో ఒకటి పెట్టే ఉంటాడులేండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఉండకుండా ఉండరు. కొంతమంది మేబీ గుడ్డివారిగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి వినికిడి చాలా బాగుంటుంది. అలాగే కొంతమందికి సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ వారి పనులు చాలా ఫాస్ట్గా ఉంటాయి. నేను ఇక్కడ భువనగిరి దగ్గర మేము ఒక సంఘానికి వెళ్తూ ఉంటాం స్వార్థ పరిచర్య కోసం. అక్కడ ఒక పాస్టర్ గారికి 4-5 అమ్మాయిలు ఉన్నారు. దాంట్లో చిన్న ఆమెకి మోగది, మాటలు రావు, కానీ ఆమె స్కూల్లో ఫస్ట్ వస్తుందట. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది, స్కూల్లో ఫస్ట్. వాక్యం ఏదైనా చెబితే
మాట రాదు. యాక్షన్ తోటి ఇలా, ఇలా, ఇలా అని చెప్పామనుకోండి అది చూస్తది. నేర్చేసుకుంటది. చదవడం వచ్చు అమ్మాయికి. మంచిగా స్కూల్‌లో చదువుతదంట టాపర్. వెంటనే నేర్చేసుకుంటది. నేర్చేసుకుని ఎంత చక్కగా రాసి చూపిస్తదో. చక్కగా మాట రాదు. కానీ చాలా చక్కగా నేర్చుకోగలుగుతది. అక్కడ అందరూ ఎలా అంటారంటే, పోన్లెండి దేవుడు ఈ అమ్మాయికి నోరివ్వకపోయినా చాలా తెలివినిచ్చాడండి. చాలా మంచి జ్ఞానాన్నిచ్చాడు. ఏదైనా ఇట్టే నేర్చేసుకుంటది అంటాం. మనం ఏం చేస్తామనంటే, అలా చూసినప్పుడైనా మనకెలా ఉంటదంటే, ఆ అమ్మాయికిచ్చాడు అని అంటామే కానీ, దేవుడు నాకేమి స్కిల్ ఇచ్చాడు? చాలా మంది ఎంతగా అయిపోతారంటే, నేనేం చేయగలనండి? నాకేమొచ్చండి? నాకేమీ రాదండి. నేనసలు చదవలేకపోతున్నానండి. నాకు గుర్తుండట్లేదండి. లేకపోతే నాకు ఇదవ్వట్లేదండి. ఇంకెంతసేపు మనం ఎలా ఉండిపోతామంటే, ఆహ్, నా వల్ల కాదు. ఎందుకు పనికిరాను. నేను చేతగాని దాన్ని అన్నట్టుగా. అంటే నాకంటూ ఏమి చెయ్యలేను. నాకంటూ ఏమి స్కిల్ లేదు అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక టాలెంట్‌ని వాని సామర్థ్యము చొప్పున ఒక మంచి తలాంతుని దేవుడిచ్చే ఉంటాడు. మనం చేయవలసింది ఏంటి అంటే, ఆ టాలెంట్‌ని మనం ఐడెంటిఫై చేసుకొనగలిగినప్పుడు, మనం బ్రతకగలుగుతాం. బ్రతకడం అంటే కేవలం సంపాదన ఒకటే కాదు. నువ్వు మంచివాడిగా జీవించగలగడం అనేది కూడా బ్రతకడమే. కోట్లు సంపాదించినోడు బ్రతకగలుగుతాడు. రోజు కూలికెళ్ళొచ్చినోడు గూడా చక్కగా, హాయిగా వాడి బ్రతికే హాయి నన్నడిగితే. అటు హయ్యర్ క్లాసోడు ఇప్పుడు మొన్న ఎవరు 'అనంత్ అంబానీ' ముఖేష్ అంబానీ కొడుకు ఆయనున్నాడు. కొన్ని వేల కోట్ల అధిపతి. బిలియనేర్. ఇంకసల వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్. అబ్బాయి. ఆళ్ళబ్బాయి కూడా ఇంకా ఈ ఆస్తులన్నీ వాళ్ళకే గదా! అంతా ఉన్నా వాళ్ళది 40 ఫ్లోర్ ఎన్నో 40 అంతస్తుల బిల్డింగ్. ఎన్నో వందల గదులు. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క రకంగా ఉంటాయంట. వాళ్ళకింక కార్లు గాని, ఏవి కౌంట్ అంటూ ఏముండదు. జస్ట్ ఆ అబ్బాయికి ఆహ్, వన్యప్రాణులు అంటే ఇష్టమని ముంబైలో 3000 ఎకరాలను తీసుకొని దాన్ని అడవిగా డెవలప్ చేశారు. దాంట్లో వీళ్ళు రెస్క్యూ చేసిన యానిమల్స్ అన్నీ పెట్టి చేయించారు. ఇంత చూస్తే ఆ అబ్బాయికి చాలా మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు చనిపోతాడో కూడా తెలీదు. కానీ మంచి టాలెంటెడ్. అంటే ఎలా ఉన్నా కానీ ఒక టాలెంట్ అంటూ ఉంటది. లేదండి అసలేమి చేయలేడు. ఆరోగ్యమే బాగోదు అని అనుకుని అటు తల్లిదండ్రులు వదిలేయలేదు. ఆ అబ్బాయి కూడా ఇంక నేనెప్పుడు చచ్చిపోతానో నాకెందుకు. కనీసం అన్నీ ఉండి ఏసీ రూమ్‌లో పడుకొని గూడా పడుకోలేడట. మనం ఏమీ లేకపోయినా మేము ఏసీ లేకపోతే ఉండలేమండి అంటాడు. మా జేగాడైతే అమ్మో! ఇప్పుడు నాకు చల్లగా కావాలి. నాకసలు అయిపోతుంది. నాకవ్వట్లేదు. గాబరా గాబరా పిచ్చి చేసేస్తాడు. ఒకసారి ఆలోచించండి. మనకి దేవుడు మనకిచ్చిన వాటితో మనం ఉండగలుగుతున్నామా? మనం బ్రతకగలుగుతున్నామా? మనకవసరమైనంత దేవుడు ఇస్తానే ఉంటాడు. అది జ్ఞానమా? వివేకమా? నీకవసరమైన స్కిల్లా? ఉద్యోగం చేస్తేనే బ్రతకగలం. ఉద్యోగం చేస్తేనే సంపాదించగలం అని ఏం లేదు. మనం ఉద్యోగం చేయకపోయినా రకరకాలుగా సంపాదించగలిగే వాళ్ళున్నారు. చేతి వృత్తులవ్వచ్చు. నీకు దేవుడు ఏ టాలెంట్‌నిచ్చాడో, ఆ టాలెంట్‌ని బట్టి మనం మన పనులు చేసుకుంటూ దేవుడిని ఘనపరుస్తూ ముందుకు సాగిపోయేవారుగా ఉండాలే తప్ప నాకేమీ లేదు. దేవుడు నాకేమీ ఇవ్వలేదు అని దేవుడిని దూషించే అవసరం లేదు. అందుకే యోబు గ్రంథం 38, 36లో చూసుకుంటే చాలా మంచి మాట ఉంటుంది. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? నీ అంతరింద్రియాల్లో జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. నువ్వు మా వోడు ఎర్రోడండి. ఆడికి కూడా ఏదో ఒక తెలివి ఉండే ఉంటది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి పెట్టే ఉంటాడు. మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాన్ని ఉపయోగకరంగా మార్చగలిగినప్పుడు మీరు చక్కగా బ్రతకగలుగుతారు. సంతోషంగా బ్రతకగలుగుతారు. సంపాదన సెకండరీ వస్తది. ఎలాగన్నా మనం బ్రతకొచ్చు. కానీ హ్యాపీగా మనం బ్రతకటానికి ఇవన్నీ గూడా ఛాన్సెస్. ఇక్కడ యెషయా గ్రంథం 28:9లో చూసుకుంటే గనక వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానం తెలియజేయును? తల్లిపాలు విడిచిన వానికా? చన్ను విడిచిన వానికా? అంటాడు. అంటే అంటే అది చిన్నోళ్ళకి చెప్తారా మీరు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అనంటే ఒక చిన్నవాడికి చూడండి ఆహ్,
అంటే దేవుడు ఎలా జ్ఞానాన్ని ఇస్తాడు అంటే ఎలా వాడికి తెలివి వాడి వయసు ప్రకారం వాడు అవసరమైన దాని ప్రకారం దేవుడు ఎలా తెలివిని పుట్టిస్తాడు అని అంటే చిన్న పిల్లోడు పుట్టిన వెంటనే చూడండి తల్లి దగ్గరికి తీసుకెళ్ళగానే చక్క పాలు తాగేస్తున్నాడు. వాడికి ఎవరు నేర్పించాడు అని అంటే దేవుడే వానికి జ్ఞానమును బుద్ధిని వివేకాన్ని ఇస్తున్నాడు. వాడికి అవసరమైన దాన్ని దేవుడు ఇస్తాడు. అలాగే నువ్వు పెరిగే కొద్దీ నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ఉంటే నీలో ఉంటది నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేనేమి చేయనండి అన్నావు అనుకో ఉన్న తలాంతును కూడా తీసివేస్తాడు. మనకు తెలిసిన ఉపమానమే కదా 10 తలాంతుల ఉపమానం. ఒకడికి ఒక దాసుని పిలిచి 10 తలాంతులు, ఒక దాసుని పిలిచి 5 తలాంతులు, ఒక దాసుని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఆయన 10 చేశాడు, 2 తలాంతులు దాన్ని 4 చేశాడు. 1 తలాంతు తీసుకున్న దాసుడు మాత్రం తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాడు. యజమానుడు వచ్చాడు, అడిగాడు, ఏది నేను నీకు ఇచ్చాను కదా, ఏం చేసావు అని అనగానే 5 తలాంతులు వచ్చి తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నేను ఇగో దీంతో వ్యాపారం చేశాను, 10 చేశాను దాన్ని, వెరీ గుడ్, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇంకా అధికారాన్ని ఇస్తున్నాను, వెళ్ళు అన్నాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చాడు, నువ్వు 2 ఇచ్చావు, నేను 4 చేశాను, వెరీ గుడ్, నువ్వు నమ్మకమైన వాడివి, వెళ్ళు, నీకు అధికారాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు, అయ్యా నువ్వు కఠినడువు, నువ్వు విత్తన చోట కొయ్యవాడువు అని చెప్పి నేను తాళాంతను తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాను అనగానే, కనీసం షావుకారు కన్నా ఇవ్వకపోయావా, వడ్డీ అన్న వేసి ఇచ్చేవాడు కదా అన్నాడు. అంటే నీకున్న ఏదైతే తలాంతు ఉందో, నీకున్న ఏదైతే జ్ఞానం ఉందో, అది ఏదన్నా అవ్వచ్చు, ఏదో ఒకటి లేకుండా ఉండదు. అది వెతకండి, ఆలోచించండి. బ్రతుకునిచ్చిన దేవుడు నీ అంతరింద్రియాలలో హృదయంలో జ్ఞానాన్ని వివేకాన్ని పెట్టాడు. నువ్వు ఎలా బ్రతకగలవు, ఎలా దేవునికి ఉపయోగంగా మారగలవు. దేవుణ్ణి మనకు నిందించే అవకాశమే లేదు. వాళ్ళని గొప్పోళ్ళ ఇంట్లో పుట్టించాడండి, నన్ను బేదోళ్ళ ఇంట్లో పుట్టించాడండి. నో, నువ్వు ఎక్కడ ఉన్నా నీ సామర్థ్యము కొద్దీ దేవుడు నీకు తలాంతునిచ్చాడు. నీకు స్కిల్ సెట్, ప్రజ్ఞ వివేకం, స్కిల్ ఏదైతే ఉందో దాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు దేవుని కోసం నిలబడి, దేవుడా నువ్వు నాకు ఇచ్చింది ఇది, నేను చేస్తాను, ముందుకెళ్ళు. ఆయనే నేర్పించుకుంటూ నీ హృదయాన్ని జ్ఞానముతో నింపుతూ ముందుకు తీసుకెళ్తాడు. బ్రతుకునిచ్చిన దేవుడు నీకు బ్రతకటాన్ని నేర్పిస్తాడు. నువ్వు చెయ్యవలసింది ఏంటి అనంటే, నీకు ఏ తలాంతుని దేవుడిచ్చాడో నువ్వు గ్రహించి, నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని వివేకాన్ని ఉపయోగించి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, దేవునికి ఉపయోగకరమైన సాధనంగా వాడబాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అది దేవుని కోసం బ్రతకడం. నేను నా కోసం, నా కడుపు కోసం సంపాదించుకోవడానికి నేను బ్రతుకుతాను, ఇది నిన్ను 60 ఏళ్ళ వరకే. కానీ నువ్వు నిరంతరం బ్రతుకులాగన దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఒకరి మీద ఆధారపడకు. అక్కడ ఏమంటాడంటే అపోస్తలుడు అయిన పౌలు గారు పత్రిక రాస్తూ ఒక దగ్గర ఏమంటాడు అంటే, పని చేయకుండా అసలు నువ్వు ఆహారమే తినద్దు అంటాడు. నీకు ఇచ్చిన తలాంతుతో నువ్వు పని చేయి, పని చేసి పనికి తగినట్టుగా నువ్వు ఆహారాన్ని తిను. లేదండి రోజంతా నేను ఆరాంసే రెస్ట్ తీసుకుంటా, శుభ్రంగా పడుకుంటా, పొద్దున్న లేస్తాను, తింటాను, పడుకుంటాను, మళ్ళీ లేస్తాను, మళ్ళీ తింటాను, మళ్ళీ పడుకుంటాను, ఇదే అన్నారనుకో, మళ్ళీ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదండి, నాకు అసలు నేను ఏమీ చేయలేకపోతున్నానండి. నో, ఇది చాలా చాలా తప్పు. ఇలా మాత్రం అని దేవుణ్ణి దూషించవద్దు. నీకు బ్రతుకునిచ్చిన దేవుడు నీకు బ్రతకటానికి కావాల్సినవి అన్ని కూడా నీకు ఇస్తున్నాడు. నువ్వు గ్రహించి వాటిని ఉపయోగించు. ఒకవేళ ఉపయోగించకుండా భూమిలో పాతి పెట్టావా, అది నీకే నష్టం. నీ దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. నీకున్నది ఏదైతే దేవుడు ఇచ్చాడో, నీకు ఇచ్చిన అవయవాలు, నీకు ఇచ్చిన శరీరం, నీకు ఇచ్చిన మంచి జ్ఞానం, వివేకం, నీకున్న తెలివి దేవుని పనిలో వాడి దేవుని కొరకై నమ్మకంగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నువ్వెంత మంచి తండ్రి ప్రభువా. మా కేవలం నాయనా ఊపిరిని దయచేయడమే కాదు, కానీ ఈ భూమి మీద మాకు బ్రతకటానికి కావలసిన జ్ఞానమును, ప్రజ్ఞ, వివేకమును మీరే ఇస్తూ ఉంటున్నారు. ఏ వృత్తి అయినా, ఏ పని అయినా, అది వ్యవసాయమా, చేతి వృత్త, మేము బ్రతకడానికి ఏదైనా కానీ ప్రభా, మీరిచ్చే ఈ జ్ఞానము వల్ల, మీరిచ్చే ఈ ప్రజ్ఞ వలనే మేము బ్రతుకుతున్నాము అని గుర్తెరిగి ప్రభా నైనా నిన్ను కూర్చి మేము సంతోషించడానికి, నాయనా నువ్వు మా పట్ల చేస్తున్న ఈ గొప్ప కార్యం కొరకే ప్రభా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, నాయనా నువ్వు మాకు ఇచ్చిన దాన్ని
సరియైన క్రమంలో వాడుకుని ప్రభా నీ కొరకే బ్రతికే భాగ్యాన్ని మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుచుంటున్నాం. నాయనా ఈ కాలంలో ప్రభా పిల్లలు తండ్రి నాయనా సోమరులుగా మారిపోతూ తండ్రి మాకేమీ లేదు అంటూ ప్రభా తండ్రి నాయనా వారి జీవితాన్నంతా ప్రభా నిష్ప్రయోజనంగా వృధాగా వాడుతూ ఉన్నారు. నాయనా దయతో వారిని క్షమించి ఇప్పటికైనా ప్రభా వాళ్ళు నాయనా అర్థం చేసుకుని నాయనా వారి జీవిత పరమార్థాన్ని ప్రభా గ్రహించుకొని నాయనా నీ కొరకు ఉన్నతంగా బ్రతకటానికి ప్రభా నువ్వు బ్రతుకునిచ్చిన దేవుడువు ప్రభా బ్రతకడాన్ని నేర్పించిన దేవుడు అని గుర్తెరిగి తండ్రి వారికి ఉన్న దాన్ని నీ కొరకు వాడగలిగి ప్రభా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించి మరి మరణించడానికి నీ కృప చూపించమని ఉన్న సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. రేపు మార్నింగ్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం.